if there is any block in the blood supply to the heart, leads to heart attack. Heart attack signs and symptoms రాసుకోండి. Signs and symptoms of heart attack are very, very important. Signs and symptoms of heart attack. If any person complains, two pains in the upper side of the body, at a time. If any person complains, Sorry, sir. Is it TWO2 or TO2? TWO2. Two pain. If any person complains, two pains in the upper side of the body at a time. TWO2. In the upper side of the body. Bracket లో రాసుకోండి. చెస్ట్ పెయిన్ ఈజ్ కామన్. ఛాతి నొప్పి కామన్. ఏది కామన్? ఛాతి నొప్పి. అందరు ఇటు చూడండి. చెస్ట్ పెయిన్ కామన్ రాసుకున్న తర్వాత నాదికి చూడండి. ఛాతి నొప్పితో పాటు అది హార్ట్ అటాక్ కాదు. He will complain both pains at a time, and the pain also will be like shooting pain. ఆ నొప్పి కూడా ఎలా ఉంటుంది? శూలాలతో పొడిచినట్టు. The pain also will be like shooting pain. ఆ నొప్పి కూడా ఎలా ఉంటుంది? శూలాలతో పొడిచినట్టు, గడ్డపారాలతో పొడిచినట్టు ఉంటుంది. కత్తితో పొడి. The pain also will be like shooting pain. అవి ఏం రాసుకోకండి. ఎనీ పెయిన్స్ మీరు గుర్తు పెట్టుకోవడానికి అంతే. The pain also will be like shooting. ఎలానైనా పొడిచినట్టు ఉంటుంది. ఇన్క్లూడింగ్ చెస్ట్ పెయిన్. రెండోది, ఇట్ విల్ నాట్ ప్రిక్కింగ్ పెయిన్. రాసుకోండి. అదే కంటిన్యూస్ గా రాసుకోండి. నాట్ ప్రిక్కింగ్ పెయిన్. సూదులతో గుచ్చినట్టు ఉండదు సుమా. ఎలా ఉంటుంది నాన్న? గుణపాలతో, గడ్డపాలతో పొడిచినట్టు ఉంటుంది. 100% హార్ట్ అటాక్. ఏం చెప్తున్నాను? 100%. సెకండ్, హెవీ స్వెట్టింగ్ ఇంక్లూడింగ్ చెస్ట్ పెయిన్. విపరీతమైన చెమట ఛాతి నొప్పితో పాటు. విపరీతమైన చెమట ఛాతి నొప్పితో పాటు. విపరీతమైన చెమట ఛాతి నొప్పితో పాటు. నాన్న తర్వాత విపరీతమైన చెమట ఛాతి నొప్పితో పాటు. స్నానం చేసి వచ్చినప్పుడు టవల్ వాడకుండా ఉంటే ఎలాగైతే ధారాపాతంగా నీళ్లు కారిపోతుంటాయో అంత భీభత్సంగా చెమట కారిపోతూ ఛాతి 100% హార్ట్ అటాక్. చెమట ఎట్లా వస్తుంది? జనరల్ ఎండాకాలం చెమట కాదు. హీ విల్ బికమ్ వెట్ విత్ స్వెట్. చెమటతో తడిసి ముద్దవుతాడు. ఇన్క్లూడింగ్ చెస్ట్ పెయిన్. 100% హార్ట్ అటాక్. ఎన్ని చెప్పాను? 2. మూడవది, అబ్డామినల్ అప్సెట్ ఇన్క్లూడింగ్ చెస్ట్ పెయిన్. కడుపులో ఇబ్బంది ఛాతి నొప్పితో పాటు. కడుపులో ఇబ్బంది ఛాతి నొప్పి. కడుపులో ఇబ్బంది అంటే ఏంటి? అబ్డామినల్ అప్సెట్ ఇన్క్లూడింగ్. కడుపులో ఇబ్బంది అంటే ఏంటి? వాంతికి వచ్చినట్టయినా ఇబ్బందే, మోషన్కి వచ్చినట్టయినా ఇబ్బంది, ఇన్క్లూడింగ్. ఈ మధ్య కాలంలో జనాలు ఎలా చనిపోతున్నారు? వామిటింగ్ వస్తుంది అంటున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? బాత్రూమ్. మన టైంలో బాత్రూమ్ అనేటోడు. తర్వాత ఏమన్నాం? దాన్ని టాయిలెట్ అన్నాం. తర్వాత దాన్ని ఏమన్నాము? వాష్రూమ్ అన్నాం. ఇప్పుడు పోయి దాన్ని రెస్ట్ రూమ్ అంటాం. దాంట్లో పోయి రెస్ట్ ఏం తీసుకుంటాం నాకు అర్థం. అందుగురించి ఏంటంటే ఏంటది పోతున్నారు. దే ఆర్ గెట్టింగ్ కొలాప్స్డ్ ఇన్ వాష్రూమ్. ఈ మధ్య కాలంలో అట్లా జరుగుతున్నాయి. ఫోర్త్ పాయింట్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఇన్క్లూడింగ్ చెస్ట్ పెయిన్. ఇన్ బ్రీతింగ్ ఇన్క్లూడింగ్ చెస్ట్ పెయిన్. శ్వాసలో ఇబ్బంది ఛాతి నొప్పితో పాటు, ఇన్క్లూడింగ్ చెస్ట్ పెయిన్. 100% హార్ట్ అటాక్. ఈ విధంగా ఏం చెప్పుకున్నాం మనం? ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం? 4. గమ్మత్తైన విషయం ఏంటంటే, one person may complain all these 4 things at a time. That is also heart attack. Among 4 he may complain 3 also heart attack. Among 3 he may complain 2 also heart attack. Between 2 he may complain 1 also heart attack. For your kind of information, he has not complained anything also, he may die. That is called as silent heart attack. సైలెంట్ హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? హెవీ సిగరెట్ స్మోకర్స్, హెవీ బూజర్స్, హెవీ గుట్కా చూయర్స్, షుగర్ పేషెంట్ టైమ్లీ మెడిసిన్ తీసుకోకుంటే. ఎన్ని అయిపోయినాయి? 4. 5వ వాళ్ళు ఎవరు? హెవీ ఎక్సర్సైజ్ చేసేవారు. హెవీగా ఎక్సర్సైజ్ చేసేవారు. 6 ప్యాక్, 8 ప్యాక్, 10 ప్యాక్. ఈ సినిమాలలో వాడు ఏం చేస్తాడు? హీరోలు 6 ప్యాక్, 8 ఈ ప్యాకులు ఎందుకే? పాతకాలంలో ఎన్టీఆర్ని చూడలేదా మనము? నాగేశ్వరరావు చూడలేదా? ఈ కాలంలో మహేష్ బాబుని చూడటం లేదా? ఈ కాలంలో ఆయన ఎప్పుడైనా ప్యాకులు చూపెట్టినాడా? అరే ఏం చేస్తున్నారంటే దే ఆర్ టాక్సింగ్ దేర్ హార్ట్, బ్రెయిన్ అండ్ కిడ్నీస్. ఏం జరిగింది? వాడి పేరేంటి? రాజమౌళి.
4 ఏళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరితోని? వాడి పేరేంటి? ప్రభాస్. ఎంత ముద్దుగా ఉండేవాడు వాడు. ఏది ఇప్పుడు ప్రతి మిర్చి సినిమాలో ఎంత బాగుండేవాడు. మొన్నటి సినిమాలో వాడి ముఖంలో ప్రేతకళనే. విషయం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ హిజ్ లివర్. ప్రోటీన్స్ ఫుడ్ విపరీతంగా గుప్పించడం. ఆయనకి కంటి మీద ఎఫెక్ట్ పడ్డది. ఎవరికి? రానాకి. కిడ్నీస్. ఎందుకు నేను ఏమంటున్నాను, అతి సర్వత్ర వచ్చేది. మీరు కూడా పీటీలు ఉన్నారు, మీరు ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకే మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి మేము ఇది ఫిజికల్ డైరెక్టర్లము, మేము ఇవన్నీ చేయాలి, మేము చాలా ఫిట్గా ఉండాలి అని చెప్పేసి ప్రతిరోజు ఇట్లా చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుందా? మెయింటైన్ అంతే. తప్పిస్తే ఏంటంటే డోంట్ ట్యాక్స్ యువర్ హార్ట్ లైక్ ఎనీథింగ్. ఏం జరిగింది నాన్న? పునీత్ రాజ్ కుమార్ ఏం జరిగింది? హీ హాస్ ప్రెషరైజ్డ్ లైక్ ఎనీథింగ్. అందుగురించి ఏంటంటే ఏదైనా అతి సర్వత్ర వజే. అతిగా తిన్నా, అతిగా తాగినా, అతిగా తిరిగినా, అతిగా ఎక్సర్సైజ్ చేసిన, అతిగా ఆలోచించిన ద ఇంపాక్ట్ విల్ బి ఆన్ ద హార్ట్. మరి హార్ట్ అటాక్ వస్తే మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ద పర్సన్ హూ గాట్ హార్ట్ అటాక్ షుడ్ బి షిఫ్టెడ్ టు ద హాస్పిటల్. రానా యంగ్ బాయ్. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఎప్పుడు నిల్చోబెట్టకండి. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి నాన్న కాస్త అక్కడ అంబులెన్స్ నడిపించకండి. పడుకున్నాను, పడుకోబెట్టకండి. ఏం చేయకూడదు? నిల్చోబెట్టకూడదు, నడిపించకూడదు, పడుకోబెట్టు. అడిదికి కూర్చోనాను, అడిదికి కూర్చో, అడిదికి కూర్చో. మీరందరూ మీ ఫోన్లు తీసుకొని ఒక చిన్న స్నాప్ తీసుకోండి. తీసుకొని మీ ఫ్రెండ్స్కి పెట్టండి. పెడితే ఏమడుగుతాడు వాడు? ఈ ఫోటో ఎందుకు పెట్టినావురా అని వాడు అడిగితేనే సమాధానం చెప్పండి. కాళ్ళు పైకి ముడుచుకో. భోజనానికి కదా, కాళ్ళు పైకి ముడుచుకో. దేనికదే ముడుచుకో పైకి. దాన్ని పైకి ముడుచుకున్నా అంటే ఇట్లా పెట్టుకొచ్చి. హార్ట్ అటాక్ వచ్చిన వాడిని ఓన్లీ ఎట్లా తీసుకుపోవాలన్నా సిట్టింగ్ పొజిషన్లో తీసుకెళ్ళి. 12th ఓన్లీ ఫోటో తీసుకోండి అంతే. 12th ఫ్లోర్లో ఉన్న వాడిని గ్రౌండ్ ఫ్లోర్కి కూడా ఇలాగే తీసుకెళ్ళండి. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి కూడా అంబులెన్స్కి ఇలాగే తీసుకెళ్ళండి. అంబులెన్స్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలన్నా ఇలా కూర్చోబెడితే కింద పడిపోతాడు కాబట్టి వాడి వెనక 2-3 దిళ్ళు పెట్టండి. కీప్ 1 or 2 kilos behind him and shift him to the hospital only in sitting position. Okay? ఓకేనా? ఓకే అడగాలి. ఎందుకు ఏమిటి మీరు అనుకోకుండా డాక్టర్ విష్ణు చెప్పాడని చెప్పేసి మీరు ఏం చేశానన్నా కూర్చోబెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసావు. గుట్టుకుమన్నాడు. నువ్వు మంచిగా ఉన్నోడిని కూర్చోబెట్టిను, అందు గురించి వచ్చిండు అంటే అప్పుడు వద్దని సార్ చెప్పిండు అంటారా? అనకూడదు. మరి ఎలా? అవునా కాదా? ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ చెప్పనే వద్దు. నా ఫీలింగ్ ఏంటంటే సబ్జెక్ట్ చెప్పనే వద్దు. చెప్తే ఏం చేయాలి? వాడు మొత్తం చెప్తేనే ఏమైతుంది నాన్న? హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఏమవుతుంది అంటే వాడు వర్ధన్ సార్ చెప్పిండు, హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చిండు, గమ్మతే ఉన్నది నాకు తెలిసింది. అట్లా కాదు. మీరు ఎందుకు ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు కూర్చోబెట్టాలంటే ఇక్కడ చూడండి. హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి? గుండెకే సరిగ్గా సప్లై లేదు. అంటే ఇది తాదూరా చదువులేదు. ఏమైంది? మెడకోటోలు దానికే వస్తలేదు. ఏం చేసిండు వాడు? పునీత్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ పోయింది. ఏమైంది? There was utmost pressure on his heart. Dishu, tried like anything. ఏమైపోయింది? ఎంతవరకు చేస్తుంది అది? అవునా కాదు? బండి ఉన్నది, బండి మీద పోతున్నాం మనం, 2 వీలర్ మీద పోతున్నాం. 2 వీలర్ మీద పోతుంటే ఏమవుతుంది? అది నువ్వు 220cc అయినా కూడా నీ వెనుక 80 కిలోలని, ఇంకో 80 కిలోలని, నువ్వు 80 కిలో 240 కిలోలని అని నడిపిస్తా అంటారా లేదా? పోతా. అట్లనే ఇది కూడా ఏమైంది? దాని మీద ఎంత బరువు వేయాలో అంత బరువు కాకుండా ఏమైంది? అది ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైంది? అది ఆగిపోయింది. కాబట్టి ఏం చేయాలి? కూర్చోబెట్టడానికి అవసరం ఏంటి? ఇది. ఓకేనా? దొరికితే ఏంటి? తప్పనిసరి తెప్పించాలి. ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన మాత్ర పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్రిన్. ఎందుకు ఇవ్వాలి డిస్ప్రిన్? ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్తాన్ని పలుచగా చేస్తే ఏమైతుంది? ఫ్రీగా ఫ్లో అవుతుంది. నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి? ఒక టీచర్ అడిగాడు, సార్ ఆస్పిరిన్ వేయొచ్చా? ఆస్పిరిన్ అనేది ఏంటి? తొందరగా డిజాల్వ్ కాదు. డిస్ప్రిన్ అని పేరు ఎందుకు వచ్చింది నాన్న? డిస్పర్సబుల్ ఆస్పిరిన్ టాబ్లెట్. తొందరగా కరగగలిగే శక్తి ఉన్న ఆస్పిరిన్ మాత్రమే డిస్ప్రిన్. ఈయన మన నీళ్ళలో వేస్తే బుస వంగుతుందా లేదా? అట్లనే ఈ టాబ్లెట్లు అయితే ఏమవుతుంది? బుస అదే అవుతుంది అనమాట. డిస్పర్సబుల్ ఆస్పిరిన్ టాబ్లెట్. ఇమీడియట్లీ బేసిక్ డోస్ 75.
సెకండ్ టాబ్లెట్ 50,000 దాటినాం. టాబ్లెట్ సార్బిట్రేట్. ఉంది నా బ్యాగ్ మా హస్బెండ్ బ్యాగ్ సార్బిట్రేట్ టాబ్లెట్ ఎందుకు వాడాలి అంటే ఏం చేయాలి అసలు ఎలా వాడాలంటే కీప్ అండర్ ద టంగ్, నాలుగు కింద పెట్టండి, నాలుగు కింద పెట్టండి, కీప్ అండర్ ద టంగ్, నాలుగు కింద పెట్టండి. ఏమాత్ర సార్బిట్రేట్ అనే టాబ్లెట్ ఏం చేయాలి నాలుక కింద పెడితే దీని పని ఏంటంటే ఇట్ మేక్స్ బ్లడ్ వెజల్స్ డైలేటెడ్, ఇట్ మేక్స్ ద బ్లడ్ వెజల్స్ డైలేటెడ్. ఇది రక్తనాళాన్ని వెడల్పు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? రక్తనాళాన్ని వెడల్పు చేస్తుంది. శరీరంలో ఉన్న రక్తనాళాలన్నింటినీ కూడా వెడల్పు చేస్తుంది. ఎవరు? సరే, కానీ మనకు కావాల్సింది ఏంది? మనకు కావాల్సింది ఏంది? గుండెకి సరఫరా కావాలి. మీరు నాలిక కింద పెట్టిన మరుక్షణం ఈ కరోనరీ ఆర్టరీ ఏమవుతుంది? వెడల్పు అవుతుంది. గుండెకు అవసరమైన రక్త ప్రసారం పోతుంది. ఆ సమయానికి ఆ వ్యక్తి బతుకుతాడు. వాటిని కూర్చోబెట్టి ఆసుపత్రికి ఈ 2 టాబ్లెట్లు వేసి వాటిని కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తే 90% హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని మనము బతికించిన వాళ్ళము అవుతాము. ఇక్కడ మీరు అడగాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన డౌట్ ఏంటంటే సిమ్టమ్స్ అన్ని హార్ట్ అటాక్ ఉన్నాయి. ఏమైందన్నా నువ్వు నిన్న కాక్టైల్ డిన్నర్, ఇవాళ సార్ నువ్వు నాగోలు పోకుండా ఉన్నాడంటే ఇవాళ పార్టీ, ఇప్పుడు ఏమైంది పార్టీ, ఇవాళ ఏమైంది అన్న కాక్టైల్ డిన్నరు, చికెన్ మటన్ మసాలాలు అవన్నీ ఎవరికి ఏమైందా పేట్కు గడ్డి పేట మనాది, పేట్కు క్యా కర్ దియా గడ్డి పేట, కచరా అయిపోయింది. ఇది అయ్యే వరకు పొద్దున్న ఏమైందా ఇవాళ మంచిగానే అయిపోయింది, తాగితే మంచిగానే అయిపోయింది, తిరుడు మంచిగానే అయిపోయింది, తిన్నాళ్ళు లేవగానే ఎందుకంటే అది కాక్టైల్ విస్కీ బ్రాండీ రమ్ అమ్మయ్యారు కల్లా పొద్దున్న చోట్ల వాంతికి వస్తుంది. ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్. గ్యాస్ పైకి ఒత్తుతుంది, ఛాతి నొప్పి వస్తుంది, సెకండ్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్. మూడవది ఏంటన్నా శ్వాసలో ఇబ్బంది, చెమట్లు, ఆల్ సిమ్టమ్స్ మిమిక్స్ లైక్ హార్ట్ అటాక్. ఈ మాత్రలు వేసుకోవచ్చా, ఈ గోళీలు వేసుకోవచ్చా అనే ప్రశ్న మీరు అడగాలి. అది తెలియక చాలా మంది చచ్చిపోతున్నారు. డౌట్ ఉన్నా కూడా ఈ టాబ్లెట్లు వేసుకోండి. ఏం చెప్తున్నా? డౌట్ ఉన్నా కూడా ఏంటి అంతే ఇదే మరి ప్రతి డౌట్ ఈస్ డౌట్. నేను ఆయన నవ్వించడానికి అన్నాను, డౌట్ ఈస్ డౌట్. ఉత్తుదానికి ఏకండి. నేను హార్ట్ అటాక్ లక్షణాలు డాక్టర్ సాబ్ ఏదైతే చెప్పిండో అవన్నీ వాళ్ళ కనపడి అది హార్ట్ అటాక్ కాకున్నా కూడా ఏంటి ఏది మీరు అడగాలి. ఏ ప్రశ్న? సార్ సైడ్ ఎఫెక్ట్ రావా? సార్ వస్తాయి, ప్రతిదానికి ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. డిస్ప్లిన్తో ఏమవుతుంది? కడుపులో మంట వస్తుంది, డైజిన్ వేసుకోండి, యాంటాసిడ్. ఇది యాసిడ్, అది యాంటాసిడ్. సెకండ్ సార్బిట్రేట్తో తలకాయ నొప్పి వేస్తుంది, పారాసిటమాల్ వేసుకోండి. పోయే దేంతో పోతుంది? చిన్న సైడ్ ఎఫెక్ట్ పోతుంది. వేయకుంటే ఏమైతే పెద్ద సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. మనకు కావాల్సింది చిన్నది కావాలా పెద్దది కావాలి. అది గురించి డౌట్ ఉన్నా కూడా ఏం చేయాలన్నా ఓకేనా? ఇది హార్ట్ అటాక్ గురించి మీకు ఇవ్వాల్సిన నేను క్లారిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడిగే అవకాశం ఉన్నా కూడా మీరు హార్ట్ అటాక్ మీద మీరు ఏమైనా అడుగుదామన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ పాపం ఆయనే సార్కు నా గురించి ఫీడ్బ్యాక్ వచ్చి ఇంకో సార్ కొంచెం ఎక్కువ తీసుకుంటాడని మీరు చెప్తే అడుగుదాం కదా అని చెప్పేసి అన్నారు కదా. నేను ఏం సార్